కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల సందర్భంగా హుస్నాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లో 32లో అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ వి రామమూర్తి హుస్నాబాద్లోని టీఎస్ మోడల్ స్కూల్ వద్ద గల డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఎన్నికల ఏర్పాట్ల గురించి మాట్లాడుతూ హుస్నాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లో 32 సెక్టార్లు 304 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని, పోలింగ్ సమయం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుందని, ఎండ తీవ్రత దృష్ట్యా 1 గంట అదనపు సమయం ఉంటుందని, గత అసెంబ్లీ ఎన్నికల్లో హుస్నాబాద్ నియోజకవర్గంలో 84% పోలింగ్ అయిందని, గతం కంటే ఎక్కువగా ఈసారి కరీంనగర్ పార్లమెంటు ఎన్నికల్లో అందరూ ఓటింగ్లో పాల్గొనాలని, ఎండ తీవ్రత దృష్ట్యా పోలింగ్ సెంటర్ల వద్ద టెంట్లు, డ్రింకింగ్ వాటర్, వైద్య సిబ్బంది, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, క్యూ లైన్ సిస్టమ్ ద్వారా పోలింగ్ సెంటర్ల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయడం జరిగింది. కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అదేవిధంగా దేశవ్యాప్తంగా జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కరీంనగర్ పార్లమెంట్కి సంబంధించి హుస్నాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లో మనము ఈరోజు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అనేది స్టార్ట్ చేశాము. అందరు పోలింగ్ సిబ్బంది కూడా అందరు రిపోర్ట్ చేశారు. మనకు ఇక్కడ 32 సెక్టార్స్ ఉన్నవి, 32 రూట్స్ ఉన్నవి. మొత్తం పోలింగ్ స్టేషన్లు వచ్చేసి 304 పోలింగ్ స్టేషన్స్ ఉన్నవి. వీళ్ళందరికీ పోలింగ్ సిబ్బంది కూడా అందరు రిపోర్ట్ చేశారు. అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి పోలింగ్ స్టాఫ్కి సంబంధించిన మెటీరియల్ కూడా ఈరోజు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. వీళ్ళంతా ఇప్పుడు సంబంధిత మేము 64 బస్సులు కూడా అరేంజ్ చేయడం జరిగింది రూట్ వైజ్గా. ఈ బస్సెస్ ద్వారా సంబంధిత పోలింగ్ స్టేషన్స్ కూడా వీళ్ళందరూ ఇప్పుడు వెళ్తున్నారు, లంచ్ చేస్తున్నారు. లంచ్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఇక్కడి నుంచి రష్ అప్ అవుతారు. వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి పోలింగ్ స్టాఫ్ సంబంధించినటువంటి ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎన్నికల కమిషన్ యొక్క ఆదేశాల మేరకు రేపు పోలింగ్ తేదీ ఉంటుంది. రేపు ఉదయం మనకు 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు, అంటే గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో మనకు 5 గంటల వరకు ఉండేది. కానీ ఎలక్షన్ కమిషన్ ఈసారి గంట సేపు 6 గంటల వరకు పెంచడం జరిగింది. ఎందుకనగా ఇప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితి చూసినట్లయితే మనకు ఎండాకాలం కొద్దిగా ఎక్కువగా ఉంది, మధ్యాహ్నం రారనే ఉద్దేశంతో కూడా ఎన్నికల కమిషన్ మనకు 1 గంట సేపు ఎక్కువగా ఎన్హాన్స్ చేయడం జరిగింది. సో అందరూ ఓటర్లు ఎవరైతే ఉన్నారో నిర్ణీతమైనటువంటి ఓటర్లు తప్పనిసరిగా వీరు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తప్పనిసరిగా ఇదిగా పార్టిసిపేట్ అయ్యి కంపల్సరీ ఓటు వేయాల్సిందిగా కోరుతున్నాము. గత అసెంబ్లీలో మనం 84.64% పోలైంది. కానీ ఈసారి కూడా అంతకన్నా మెరుగ్గా మన అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ సెగ్మెంట్లో కూడా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ అయినటువంటి కరీంనగర్లో మన హుస్నాబాద్ సెగ్మెంట్లో ఇంకా ఎక్కువగా నమోదు కావాలని ప్రజలను కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఓటర్లకు కూడా వాళ్ళకి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఎండాకాలము తీవ్రత ఉన్నదనే ఉద్దేశంతోనే మేము ఇక్కడ ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా పోలింగ్ అంటే మనకు ఓటర్స్ కూడా సెపరేట్గా టెంట్లు వేయడము ఎండకు, అదేవిధంగా వాళ్ళకి సెపరేట్గా డ్రింకింగ్ వాటర్ ఏర్పాటు చేయడము, అదేవిధంగా మన మెడికల్ సిబ్బంది కూడా మేము సెపరేట్గా పారామెడికల్ సిబ్బంది పెడుతున్నాము. ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అదేవిధంగా క్యూ సిస్టమ్, లేడీస్ అండ్ జెంట్స్ కానీ క్యూ సిస్టమ్ కూడా పెడుతున్నాము. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈసారి పకడ్బందీగా ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా జిల్లా కలెక్టర్ సిద్దిపేట గారు, అదేవిధంగా రిటర్నింగ్ ఆఫీసర్ కరీంనగర్ కలెక్టర్ గారు కూడా పూర్తి స్థాయిలో మానిటరింగ్ చేస్తున్నారు. ఈ పూర్తి స్థాయిలో కూడా గ్రామ పంచాయతీ లెవెల్లో, అదేవిధంగా మున్సిపాలిటీ లెవెల్ మున్సిపల్ సిబ్బందితో మేము అరేంజ్ చేపిస్తున్నాము. గ్రామ పంచాయతీ లెవెల్ అయితే మాత్రము గ్రామ పంచాయతీ సిబ్బందితో కూడా పోలింగ్ స్టాఫ్కి అయితే ఏంది ఫెసిలిటీస్, అదేవిధంగా ఓటర్స్ కూడా మేము పూర్తి స్థాయిలో పెడుతున్నాము. చల్లటి వాటర్ కూడా పెట్టడానికి మేము అన్నీ అరేంజ్ చేస్తున్నాము. టెంట్లు, షామియానాలు కూడా, కూలర్స్ కూడా పెట్టమని కూడా మేము ఆదేశించడం జరిగింది. సో ఈసారి ఎండలనే తీవ్రత అనే ఉద్దేశంతో ఎవరు కూడా వెనక ముందు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎలక్షన్ కమిషన్ పూర్తి స్థాయిలో మనకు